హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో అయితే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే చూపిస్తా అండి. సింపుల్గా చూడడానికి అందంగా అయితే కనిపిస్తుంది కదా. చాలా వరకు ట్రెండింగ్లో ఉన్న హ్యాంగింగ్స్ అండి. ఈజీగా కుట్టుకోవచ్చు, ఎక్కువ టైం పట్టది, అట్లనే ఎక్కువ శ్రమ కూడా లేదు. ఈజీగా మనము ఏ విధంగా ఈ హ్యాంగింగ్స్ని రెడీ చేసుకున్నాలో చూపిస్తా. నేను డోరీ కూడా చూపిస్తాండి. చాలా వరకు నాకు డోరీ సన్నగా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతారండి పర్సనల్గా. అంటే బ్లౌజులు అవి స్టిచ్ చేస్తాం కాబట్టి కొంతమంది స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు సన్నగా డోరీ అయితే రావట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతారు కదా. అందుకనే సన్నగా డోరీ కూడా ఏ విధంగా తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. నేను ఈ విధంగా క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నానండి. మనం డోరీకి కానీ పైపింగ్కి కానీ క్రాస్గా తీసుకోవాలని చెప్పినా కదా. ఈ విధంగా మీరు 1.5 ఇంచ్కి నేను ఒక చిన్న డాట్ అయితే పెట్టుకుంటున్నా. మనము లెంత్ అనేది 1.5 ఇంచ్ వరకు అయితే ఇట్లా తీసుకుంటున్నానండి. సేమ్ పైపింగ్కి ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా 1.5 ఇంచ్ వరకు క్రాస్ పీస్ అయితే మనము ఈవెన్గా ఒకేలాగా వచ్చే విధంగా మీరు మన డోరీ పొడవు ఎంత ఉండాలి అని చెప్పేసి ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరైతే తీసుకోండి. నేను మీటర్లో 1 మీటర్ వరకు ఉంటుంది కదండి. 1 మీటర్లో నేను రెండు డోరీస్ అయితే చేస్తున్నా. అది ఒక్కొక్కరి ఇష్టం అండి. కొందరు పెద్దగా పెట్టుకుంటారు, కొందరు చిన్నగా పెట్టుకుంటారు. మ్యాక్సిమం కొలతలు అయితే 1 మీటర్లో మనము ఆఫ్ చేసుకుంటే ఒక 20 ఇంచెస్ అయితే డోరీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఒకే దాంట్లో 2 అయితే చేసేసుకున్నా, చూస్తారు కదా. మీటర్ వరకు తీసుకొని ఒక 20 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు మనము రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో చూసుకోవాలండి. మనం రైట్ సైడ్నే ఫోల్డింగ్ చేసుకోవాలి, చూస్తారు కదా. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసింది పైన వైపు ఉన్నది రాంగ్ సైడు, లోపల ఉన్న వైపు ఉన్నదేమో రైట్ సైడు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే మనము డోరీ బయటికి తీసినప్పుడు డార్క్గా అట్లనే షైనింగ్ అయితే ఉంటుంది. ఉల్టా సైడ్ మర్చుకున్నాం అనుకోండి, పోగులు కానీ ఇట్లాంటివి కొంచెం షైనింగ్ తక్కువ ఉన్నది ఉంటుంది కదండి, ఉల్టా సైడు అది వచ్చేస్తుంది పైనకి. అందుకనే మనము రైట్ సైడ్నే మనం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక పాదం ఇంచు అండి, ఎక్కువ ఏం లేదు. మనం పాదం ఉంది కదా, ఆ పాదం ఒక పాదం అయితే చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. మనం కుట్టేటప్పుడే పాదం కంటే ఇవతలకి అయితే రానియొద్దు, చూస్తున్నారు కదా. ఈ విధంగా మీరు ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది యూజ్ అవుతుంది. మనం డోరీ తీసేటప్పుడు కానీ అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలోకి దారం అది తెగి మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది ఈ విధంగా అయితే వేసుకోండి. దానిపైన వేసుకోవాలండి, పక్కకు అట్లా ఏం అవసరం లేదు. గట్టిగా ఉండడానికి కాబట్టి మనం దానిపైన వేసుకొని ఎక్స్ట్రా వచ్చిన కొంచెం క్లాత్ని అయితే కట్ చేసుకోండి. మరీ దగ్గరగా కట్ చేసిరనుకోండి మళ్ళీ పోగులు అవి బయటకు వస్తాయి. చూసుకొని మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో పాదం ఇంచు విడిచిపెట్టి అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మడతలు అయితే ఎక్కించుకున్నానండి. నార్మల్ సూదే, హెమ్మింగ్ సూది అయినా పర్లేదు, కొంచెం పెద్ద సూది అయినా పర్లేదు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే తీసుకొని ఒక నాట్ అయితే వేసుకోండి. చివర్లో నేను జస్ట్ ఇట్లా ముడి కుట్ట అయితే వేస్తున్నా. మనము ఉక్సుకు కాజాకు తీసుకుంటాం కదండి, సేమ్ అదే విధంగా ఇట్లా సూదికి అయితే తీసుకోండి. మనము సూది యూజ్ చేయడం వల్ల అయితే ఎంత సన్న డోరీ అయినా ఈజీగా అయితే వస్తుందండి. నేనైతే మ్యాక్సిమము సూదితోనే తీస్తా. ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పటి నుండి నాకు ఇట్లా సూదితోటే నేర్చుకున్నాండి. ఇక్కడైతే కొంచెము ఎడ్జెస్ అనేటివి ఎక్కువ తక్కువ ఉన్నాయని నేనైతే కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ హోల్ లాగా కనిపిస్తుంది కదండి, 2 అయితే రెడీ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు హోల్ లాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం లోపల వైపున మనం ఒక 1/2 ఇంచ్ వరకు లోపల వైపున ఈ విధంగా అయితే తీసుకొని ఒక నాటు స్టిచ్ లాగా అయితే వేసుకోండి. అంటే నాటు లాగా అయితే వేసుకోండి. ఇట్లా ఈ విధంగా మళ్ళీ సూది లోపల నుంచి తీసుకుంటే మనకు అక్కడ గట్టిగా ముడి అనేది పడిపోతుంది. ఖచ్చితంగా మీరు ఇట్లా హోల్ చూసుకొని పెట్టుకోవాలి లోపల వైపు నుండి. ఇప్పుడు సూది చూస్తారు కదా, ఉల్టా సైడ్ నుంచి మనము ఇట్లా సూదిని అయితే లోపలికి పంపించుకుంటూ మనము డోరీ ఎక్కించుకుంటాం కదండి, శారీ పెట్టికోట్స్కి కానీ అట్లనే డ్రెస్కి ప్యాంట్స్కి కానీ సేమ్ అదే విధంగా మీరు రివర్స్ చేసుకుంటూ ఈ విధంగా బయటికి సూదిని అనేది అయితే ఒకసారి అనుకుంటూ నిదానంగా అయితే తీసుకురండి. మనము సూది కొనకు మనకు షార్ప్ ఉంటుంది కదండి, ఆ సైడ్ పెడితే ఇట్లా తీయడానికి రాదు కాబట్టి రాంగ్ సైడ్ అయితే పెట్టి తీయండి. చూస్తారు కదా, ఈ విధంగా సూదిని అంతా బయటికి అయితే తీసేసి సూదిని అయితే ఇడవద్దండి. ఒక చేత్తో సూదిని అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి. అట్లనే ఇంకో చేత్తో మనం ఈ విధంగా
ఇట్లా సూదిని అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి. సూదిని ఇడిచారనుకోండి మళ్ళీ లోపలికైతే పోతుంది. నిదానంగా మనము ఈ విధంగా సూదిని లాగుతూ అట్లనే ఎంట చేతితోటి మనం ఈ విధంగా పైననేనండి జస్ట్ మనము క్లాత్ని పట్టుకొని ఈ విధంగా గుంజినామంటే లోపల ఉన్న డోరీ బయటికి అయితే వస్తుంది. చూస్తారు కదా, మనం ఎక్కడ గట్టిగా అయితే ప్రెషర్ అయితే వేయొద్దండి గుంజేటప్పుడు. జస్ట్ నిదానంగా మనము స్మూత్గా దాన్ని గుంజేస్తే ఇట్లా డోరీ అనేది బయటికి అయితే వస్తుంది. చాలా వరకు ఈ ప్రాసెస్ అనేది తెలుసు అనుకుంటున్నా అండి. కాకపోతే కొంతమందికి తెలియక చిన్న చిన్న కట్టె పుల్లలతోటి అట్లా ఒక చిన్నగా టూల్స్ అవి యూజ్ చేసి తీస్తారు, కానీ ఇంత నీట్గా ఇంత సన్నగా అయితే రాదు. ఈ సూదితోటి మనం ఎంత సన్న డోరీ అయినా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ చూసిరు కదా, డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇదే విధంగా నేను ఇంకో డోరీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకుంటా అండి. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి దాన్ని అయితే జస్ట్ మీకు తీయడం ఒకటే చూపిస్తున్నా. సేమ్ ఇందాక జరిగిందే ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయితే చేస్తున్నా. నిదానంగా వెనకాల నుండి మనము ఇట్లా గుంజితే డోరీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంతకంటే సన్నం కూడా తీసుకోవచ్చండి. నార్మల్గా మరీ అంత సన్నగా కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం కట్టేటప్పుడు ముడ్లు అవి కొంచెం గట్టిగా అవి వేసాం కదండి, మళ్ళీ తెగిపోయే అవకాశం ఉంటుంది. పైనుండి ఇట్లా పోగులు పోగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కింద ఫ్లవర్ హ్యాంగింగ్ చూపించిన కదా, దానికోసము పొడవు అట్లనే వెడల్పు మీరు 4.5 ఇంచెస్ అయితే తీసుకోండి. 4.5 అయినా పర్లేదు, 5 అయినా పర్లేదు. మనము ఆ ఫ్లవర్ హ్యాంగింగ్ అనేది ఎంత ఉండాలి సైజ్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను 4.5 అయితే తీసుకున్నా. తర్వాత ఈ విధంగా మీరు మిడిల్లోకి అయితే దీన్ని ఫోల్డ్ అయితే చేసుకోండి ఈజీగా. కాకపోతే ఇప్పుడు బాగా అనిపిస్తుందండి నార్మల్ హ్యాంగింగ్స్ కంటే ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి, చూడ్డానికి కూడా నీట్గా అందంగా అయితే కనిపిస్తాయి. ఈ విధంగా మళ్ళీ మీరు పైనుండి అలాగే మళ్ళీ కింది నుండి మిడిల్లో ఫోల్డ్ చేసిన తర్వాత పైనుండి కింది నుండి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఇట్లా నీట్గా అనుకొని మళ్ళీ దీన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి కూడా చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. దీన్ని అయితే ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఫస్ట్ ఒకటి కుట్టి ఇంకొక స్టిచ్ కూడా మీరు వేసేసుకోండి. ఈ విధంగా నేను 2 స్టిచెస్ అయితే వేసేసుకున్నా. తర్వాత ఈ ఎక్స్ట్రా కింద కొంచెం మూలలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది కదా, దీన్ని ఈ విధంగా అయితే తీసేసుకొని నిదానంగా మనము ఇట్లా డోరీ అనేది బయటికి అయితే లాగేసుకుంటే నీట్గా ఈ ఫ్లవర్ హ్యాంగింగ్ డోరీ అయితే వచ్చేసింది. చూస్తారు కదా, ఇది మరి సాఫ్ట్ క్లాత్కి అయితే అంత సెట్ అయితే కాదండి, కొంచెం స్టిఫ్ మోడల్ ఉంటే ఈ హ్యాంగింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. చూస్తారు కదా ఎంత ఈజీగా నేను ఈ ఫ్లవర్ హ్యాంగింగ్ అయితే రెడీ చేసేసుకున్నా. 2 సైడ్లు అయితే కంప్లీట్ అయిపోయిందండి. డోరీ ఏ విధంగా తీసుకోవాలి సన్నగా, అట్లనే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసారు కదండి. చూడడానికి మాత్రం అదిరిపోతుంది. ఇవే మీరు 2 కానీ 3 కానీ లేయర్స్ అది మన ఇష్టం అండి. మనం ఎన్ని పెట్టుకోవాలన్నా ఈ విధంగానే పైనుండి ఇంకా ఎక్స్ట్రా అయితే పెట్టుకోవచ్చు. చూస్తారు కదా, ఇంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోస్ చూస్తున్నా కానీ లైక్స్ అయితే తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ అండి, ఏ మాత్రం యూస్ఫుల్ అయినా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.